వర్షం ధారాపాతంగా కురుస్తుంది. నిద్రపోతున్న నాకు ఒక్కసారిగా మెలకు వచ్చింది. సమయం చూస్తే అర్ధరాత్రి 2 అవుతుంది. ఆ సమయంలో భార్యను దగ్గర తీసుకొని కవిగిట్లో బంధించాలని ఎంతగానో మనసు వీగుతున్నా బలవంతంగా వెనుక తగ్గాను. నా భార్య మాత్రం ఆదమరిచి నిద్రపోతుంది. ఒక వారం రోజులుగా ఒకటే అలకపాన్పు. తనకు పిల్లలు కావాలట. భార్యకు హఠాత్తుగా వచ్చిన ఆ కోరిక నచ్చలేదు నాకు. అప్పుడే మనం పిల్లలు కనటానికి తొందర ఎందుకు? ఒక 5 ఏళ్ళైనా ఇద్దరం సుఖంగా గడుపుదామని చెప్పాను కదా, దీనికి నేను రెడీగా లేను అంటూ చెప్పాడు. నా మాటలు కుసుముని మరింతగా బాధ పెట్టాయి. పిల్లలు పుడితే మన సంతోషానికి అడ్డని చెప్పి నాతో మందులు వాడిస్తున్న మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నేను పిలిచి వాడుతున్న విషయం నా స్నేహితులకు చెప్పినప్పుడు చాలా భయపెట్టింది. నువ్వు ఇలా చేయటం అసలు మంచిది కాదు, నీ హెల్త్ పాడవటమే కాదు, కనే వయసులో పిల్లల్ని కనకపోతే పిల్లలు పుట్టే ఛాన్స్ పోగొట్టుకుంటావు అని చెప్పింది. ఇకనైనా పిల్లల్ని కనటానికి ప్రయత్నించు. ఓ పక్క మా పుట్టింట్లో మీ ఇంట్లో కూడా నన్నే సతాయిస్తున్నారు. పెళ్ళైపోయి 3 ఏళ్లు దాటినా ఇంకా నెల తప్పలేదని, మనవడో మనవరాలలో పుడితే తమ ముచ్చట తీర్చుకోవాలని వారి సంబరం. నాకు మాత్రం లేదు, ఓ బిడ్డను కని మాతృత్వం పొందాలని. కానీ దీనికి మీరు కాదు కూడదంటే నేను మాత్రం ఏం చేయగలను అంటూ పెద్ద రభసే చేసింది. ఇకపై తాను వాడే మందుల్ని వాడనని చెప్పి నా ఎదురుగానే చెత్తబుట్టలో పడేసింది. నా భార్య చేసిన తెగువకు కోపం వచ్చి నోటికి వచ్చేటట్టు తిట్టేశాను. అందుకే తాను చేసింది పెద్ద తప్పు కాదంటూ నేను ఇన్ని మాటలు అన్నందుకు వారం రోజులుగా నాకు దూరంగా పడుకుంటుంది. నేను కూడా ఆ విషయంలో భార్యను క్షమించలేక దూరంగానే ఉన్నాను. కానీ ఆ వర్షంలో నా శరీరం అదుపు తప్పుతున్నట్లుగా ఉంది. లేచి బాత్రూంకి వెళ్ళొచ్చాను. వర్షం వరకు అదే పనిగా కొట్టుకుంటున్న కిటికీ తలుపుల్ని దగ్గరకు లాగేస్తుంటే ఆ పక్కనే ఖాళీ స్థలంలో పూరిపాకేసుకొని ఉంటున్న రాముడు ఇంట్లో నుంచి చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఆ ఉరుములు మెరుపులకి అనుకుంటాను ఒకటే ఏడుస్తున్నాడు పాపం. ఆ పూరి కొడుతులో 4 పిల్లల్ని నేర్చుకొని భార్యతో ఎలా కాపురం చేస్తున్నాడో అర్థం కాలేదు నాకు. పాపం కూలీ నాలి చేసుకుంటూ గంజన్నం పచ్చడి మెతుకులతోనే వారి కడుపును నింపుతూ ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు రాముడు. ఆర్థికంగా వారెంతో వెనుకబడి ఉన్నా అంతమంది పిల్లలను కానీ పెంచుతూ ఉన్న ఒకే ఒక ఇరుకుపాటి గదిలో ఎలా కాపురము చేస్తున్నాడో అని ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆ వర్షంలో వాళ్ళని తలుచుకునేసరికి నాకేదో జ్ఞానోదయమైంది. అవును, నేను చేస్తున్నది తప్పు. ఇంత సంపాదిస్తూ కూడా ఒక బిడ్డను కనటానికి నేనెంతో ఆలోచిస్తున్నాను. పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువ అవుతాయని, తమ సంతోషానికి అడ్డొస్తారని ఆలోచిస్తున్నాను. లక్షల్లో స్కూల్ ఫీజులు కట్టాలనే కదా బాగా డబ్బు సమకూరేలా పిల్లల్ని కన్నామనుకున్నాను. నిజానికి చదివే పిల్లలు ఎలాంటి స్కూల్లో వేసినా బాగానే చదువుతారు. లక్షలు వసూలు చేసే స్కూల్లో అవసరం లేదు. నా తండ్రి నన్ను కార్పొరేట్ స్కూల్లో చదివించిన, తాను మాత్రం ఓ కుగ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని మంచి ఆఫీసర్గా ఉద్యోగం చేశారు. లంకంత ఇల్లుంచుకొని కూడా పిల్లలుంటే మా మధ్య అడ్డనుకుంటూ నేనెందుకింత సీపుగా ఆలోచించి పిల్లల్ని కనకుండా ఉన్నాను. నాలో నేనే అనుకున్నా చాలా సిగ్గుగా అనిపించింది ఆ క్షణం. మనిషిలో పరివర్తన రావాలంటే తాను గమనించిన చిన్న విషయం చాలు. బయట బోరున వర్షం పడుతున్నా నాలో దాగున్న మబ్బులు విడిపోయాయి. నా మనసు మార్చుకొని ఇక ఆలస్యం చేయకుండా నా భార్య రంగుల కలను నెరవేర్చాలనిపించింది. కిటికీ తలుపును మూసేసి నిద్రపోతున్న భార్య దగ్గరకు చేరాను. ఆ ఉధృతమైన వర్షంలో నాలో ఇంత మార్పు తీసుకొస్తుందని నా భార్య అసలు ఊహించలేదనుకుంటాను. భార్యలో లీనమైతూ క్షమించమని ఏదో చెప్పుకుపోతున్నాను. నా భార్య కిలకిలా నవ్వుతుంటే నా చెవులకెంత ఇంపుగా వినిపించిందో. 3 నెలలు గడిచాయి. ఓ శుభముహూర్తంలో 12 మగబిడ్డను ప్రసవించి నాకు వంచోదారుకుని అందించి మాతృత్వంతో పరవశించిపోయింది నా భార్య. అప్పుడే చిన్నగా వస్తున్న ఎండలో చిటపట చినుకులు పడుతుంటే ఇరబోసిన ఇంద్రదంతులోని రంగులన్నీ
మా కన్న బిడ్డలో కనిపించటంతో నా భార్య కళ్ళే కాదు నా కళ్ళు కూడా ఆనందంతో మెరిశాయి.